వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ఈరోజు ముఖ్యంగా అమెరికా వ్యాప్తంగా మేం సిద్ధం అనే పిలుపుకి అమెరికాలో ఉన్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, అదేవిధంగా అనేక మంది తెలుగువారు ఎంతో అపూర్వ స్పందన వస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఎంతో మంది ఎన్ఆర్ఐస్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి అభిప్రాయాలు తెలియపరుస్తూ, ఎందుకు మేము సిద్ధం అనే విషయాన్ని వాళ్ళంతా తెలియపరుస్తూ, మేమంతా జగనన్నతో ఉన్నామని వారి మాటల్లో ఒక ఒక విప్లవాత్మకమైన వాయిస్ తో వాళ్ళందరూ కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి అనేక విషయాలు మనతో ఈ రోజు పంచుకోవడానికి డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కమిటీ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఏ విధంగా వీరందరినీ సిద్ధం చేస్తున్నారో, అదే విధంగా ఎటువంటి వర్క్ చేస్తున్నారు, అటు పార్టీ పరంగా కానీ, ఇటు గవర్నమెంట్ అభివృద్ధి పరంగా కానీ ఎటువంటి సేవలు అందించారు, ఎన్ఆర్ఐస్ పాత్ర ఏ విధంగా ఉంది, సో వారి మాటలో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో. వాసుదేవ్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం సింహ గారు. నమస్తే అండి. చెప్పండి వాసుదేవ్ రెడ్డి గారు, ఓవరాల్ గా నిన్న న్యూజెర్సీలో సిద్ధం సభనే కానీ, అదే విధంగా అటు చార్లెట్, ఇలా డాలస్, ఇలా ప్రతి నగరంలో కూడా మేము సిద్ధం అనే కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్ఆర్ఐ కూడా అంతే ఉత్సాహంతో వచ్చి పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మీ భాగస్వామ్యం కూడా మేము చూసాం. మొన్న లాస్ట్ టైం వచ్చి మీరు న్యూజెర్సీలో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని మీరు పిలుపునివ్వడమే కానీ, సో ఏ విధంగా పనిచేస్తున్నారు ఓవరాల్? ఇక్కడికి వచ్చిన మెజారిటీ ఎన్ఆర్ఐస్ అందరూ తెలుగు వాళ్ళు, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు. ముఖ్యమంత్రి గారితో, జగనన్నతో ఎందుకు కనెక్ట్ కాగలిగారు అంటే, ఇట్స్ లైక్ పర్సనల్ ఫ్యామిలీ. మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది లేకుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. సో మన ముఖ్యమంత్రి గారు ఒక మామయ్యగా తన పిల్లలను ఎలా చదివించాలో చూస్తూ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకుంటే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయితే కానీ, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోర్డ్స్, అదేవిధంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్, బాత్రూమ్లు ఉండడం, అదేవిధంగా ఐబీ కరికులం. ఇప్పుడు మనం ఇండస్ స్కూల్లో కానీ, ఓక్ రిడ్జ్లో కానీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెడితే కానీ రాని చదువు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ఐబీ కరికులం అనేది రాబోతుంది. అదేవిధంగా క్లీన్ బాత్రూమ్లు. ఇంతకుముందు స్కూళ్ళకి వెళితే బాత్రూమ్లు కూడా ఉండేటివి కాదు, కానీ మంచి మెన్యూ, న్యూట్రిషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఏ విద్యార్థి అయినా బాగా చదువుకోవాలంటే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ న్యూట్రిషన్ని ప్రతిరోజు ఒక మెన్యూ పెడుతూ విద్యార్థులను ప్రోత్సహించేటందుకు అమ్మఒడి పెట్టడం, అమ్మఒడి తీసుకురావడం, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, యూనిఫామ్స్ ఇవ్వడం, వాళ్ళకి బూట్లు ఇవ్వడం, బెల్ట్, అదే ట్యాబ్స్ ఇవ్వడం, బైజూస్ కంటెంట్, ఇలా విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఆదర్శప్రాయం. అందుకనే ఒక ప్రతి ఎన్ఆర్ఐ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్న మరో 5 ఏళ్ళు, మరో 10 ఏళ్ళు, మరో 20 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటూ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థుల్ని ప్రపంచ స్థాయి విద్యార్థిగా తీర్చిదిద్దగల ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న ఉద్దేశంతో మా ఎన్ఆర్ఐలంతా ప్రముఖ పట్టణాలలో మేము సైతం మేమంతా సిద్ధం, జగనన్నతో మేము కూడా అన్న నినాదంతో మీటింగులు చేయడం జరిగింది. ఆ మీటింగులు జస్ట్ వెళ్ళి మాట్లాడి రావడమే కాదు, కార్యాచరణ కూడా సిద్ధం చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ బస్ యాత్ర జరగబోతా ఉంది. ఆల్రెడీ మన వైజాగ్లో కాన్ఫరెన్స్ నిర్వహించారనమాట. మేధావులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మేము ఎలా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడగలము అన్న నినాదంతో అందరూ ముందుకెళ్ళి, మేము మా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుంటాము, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే, విద్యారంగము బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి అన్న ఉద్దేశంతో ఎన్ఆర్ఐలందరూ సిద్ధంగా ఉన్నారు. సింహ, ఈ సిద్ధం మీటింగ్ కూడా ప్రతి ఒక్కరు వచ్చి వారి వారి ఎక్స్పీరియన్స్ ని చెప్పడమే కానీ, సో వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు, చిన్న చిన్న స్థాయిలో ఉండే మనుషులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనే అనేక విషయాలు ఈ మీటింగ్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మీరు ఒక ప్రొఫెషనల్ గా, ఇటు డాక్టర్, అదే విధంగా మీరు చెప్పినట్లుగా ఒక ఎడ్యుకేషన్ పరంగా మీరు ఇక్కడికి అమెరికాలో వచ్చిన ఏ ఎన్ఆర్ఐ అయినా కూడా
ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని వచ్చి వారి కెరీర్‌లో సక్సెస్ సాధించి ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు. సో, ఈ అవును. క్రమంలో మీరు చెప్పండి. మీరు కూడా పార్టీలో చేరిన దగ్గర నుంచి, మీరు అనేక పదవులు చేపట్టిన దగ్గర నుంచి, మీరు హెల్త్ సెక్టార్‌లో ప్రధానంగా మీరు డాక్టర్ కాబట్టి, అటు గవర్నమెంట్ తీసుకొచ్చిన సర్వీసెస్ గాని, అందులో అవును. మీరు ఎన్ఆర్ఐ తరపు నుంచి ఎటువంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు? వీటికి సంబంధించిన విశేషాలు. ఇంకోటి సింహ గారు మంచి క్వెషన్ అడిగారు. ఇప్పుడేంటంటే యెస్. మనం ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నామని కాదు. ఆ! ఒక మనిషికి ఐడియాస్ లేకపోవడం, ఆ ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న డిజైరు మనసు లేకపోతే వాళ్ళు 100 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా వేస్ట్. అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది 5 సంవత్సరాలైనా కోవిడ్ వల్ల 2 ఏళ్ళు పోయాయి. ఈ 3 సంవత్సరాల్లోనే వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఎలా అంటే మనం ఎప్పుడు వింటుంటాం సింహ గారు, ప్రివెన్షన్ హ్మ్. ఈజ్ బెటర్ థాన్ క్యూర్ అని. సో, యెస్. ఈ ప్రివెన్షన్ ఏరియాలో ఈ ప్రివెంటివ్ రంగంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఒక విప్లవాత్మకమైన సిస్టమ్ వచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది. నేను ఎండీ ఫ్యామిలీ మెడిసిన్ ట్రైన్డ్ డాక్టర్‌ని. యెస్. ఇప్పుడు వ్యాధి రాకుండా దాన్ని ప్రివెంట్ చేయడం వల్ల చె గ హ్మ్. ఒక కుటుంబానికే కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయంలో గాని, ఇంప్లిమెంటేషన్‌లో గాని ఎంతో డబ్బు సేవ్ అవుతుందన్నమాట. సో, ఓకే. ప్రివెంటివ్ రంగాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ప్రతి ఆహ్, పీహెచ్‌సి ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఒకరు హ్మ్. క్లినిక్‌లో ఉన్న పేషెంట్‌లు చూస్తూ ఉంటే, ఇంకొక డాక్టరు హోమ్ బౌండ్ పేషెంట్స్‌ని చూడడానికి ప్రతి గ్రామానికి వాళ్ళ ముందే అనౌన్స్ చేస్తారు. ఈ గ్రామానికి మేము వస్తున్నామని. ఇల్లు దాటి రాలేని వాళ్ళు హోమ్ బౌండ్ పేషెంట్‌నెళ్లి చూసి, వాళ్ళకి టెస్టులు చేయడం, వాళ్ళకి ట్రీట్ చేయడం, కావాలంటే రెఫర్ చేయాలంటే వేరే హాస్పిటల్‌కి నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కి రెఫర్ చేస్తున్న ఏకైక సిస్టమ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది మన దేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్‌లోనే వచ్చిందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను సింహ. అదే విధంగా యెస్. అదే విధంగా చూస్తే మదర్ అండ్ చైల్డ్, మదర్ అండ్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ హ్మ్. అందులో నేను భాగస్వాములుగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు మన హ్మ్. డాలస్, టెక్సాస్‌లో ట్రైన్ అండ్ హెల్ప్ ఏ బేబీ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి ఆహ్, మెటర్నల్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ మీద మన రాష్ట్రానికి ఆహ్, వాలంటరీగా హెల్ప్ చేస్తున్నారనమాట. అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ రూట్‌లో ఆలోచించుకుంటూ డెలివరీస్ అనేది ఇంటి దగ్గర జరగకూడదు. ఇంటి దగ్గర పుట్టిన బేబీలు చనిపోవడం చాలా రేట్ ఎక్కువనమాట. దాన్ని తగ్గించడం కోసం ఇన్‌స్టిట్యూషన్ డెలివరీస్‌ని ప్రోత్సహించడం కోసం ఇన్సెంటివ్స్ ఇస్తున్నారనమాట. రూ. 5,000 హ్మ్. ఇన్సెంటివ్ ఇవ్వడం. బేబీ పుట్టగానే మదర్‌ని, ఇన్ఫెంట్‌ని ఇంటికి చేర్చేదానికి ఒక వాహనం ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా అరేంజ్ చేస్తున్నారనమాట. ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు. అలాగా యాహ్! న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. అదే విధంగా ఇంకా ఆరోగ్య రంగంలో ఇంకా తీసుకుంటూ పోతూ ఉంటే మెంటల్ హెల్త్. హ్మ్. కాంప్రిహెన్సివ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఉన్న ఏకైక రాష్ట్రం మనది. ముఖ్యమంత్రి గారు హ్మ్. ఆలోచన ప్రతి స్కూల్‌లో ఇద్దరు కౌన్సిలర్స్ ఉండాలని. ఆ కౌన్సిలర్స్ హ్మ్. యాంగ్జైటీ, డిప్రెషన్, మెంటల్ డిజార్డర్స్‌ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, వాటిని ఎలా ఆహ్, వాళ్ళకి ఎలా కౌన్సెలింగ్ ఇవ్వాలి, ఎప్పుడు హ్మ్. రెఫర్ చేయాలి, ఈ విధంగా మాడ్యూల్ డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హాస్పిటల్స్. హ్మ్. ఇప్పుడు మన జనాభా పరంగా తీసుకుంటే మనకున్న డాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఉన్నా గూడా రూరల్ ఏరియాకెళ్ళి ప్రాక్టీస్ చేసే డాక్టర్లు చాలా తక్కువ. వాళ్ళని యాహ్! ప్రోత్సహించడం కోసం, ఆ నంబర్‌ని ఇంక్రీజ్ చేయడం కోసం 17 న్యూ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెడికల్ స్కూల్స్ వచ్చాయి. పెట్టబోతున్నారు. ఆల్రెడీగా ఈ ఇయర్ 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకొక 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ కాబోతున్నాయన్నమాట. ఈ మెడికల్ హ్మ్. కాలేజీలు సింహ గారు నేను చూశాను. అమెరికాలో కూడా కొన్ని అర్బన్, రూరల్ ఏరియాలో మనం అమెరికాలో కూడా చూస్తుంటాం. ఇక్కడ లేని అవకాశాలు, ఇక్కడ లేని హుహు. ఎక్విప్‌మెంట్ కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. డిజిటల్ ఆ! బోర్డ్స్, స్కిల్ సెంటర్స్ ప్రతి మెడికల్ హ్మ్. కాలేజీలో కంపల్సరీగా స్కిల్ ల్యాబ్ అనేది ఉండాలి. సో, అవును. ఈ విధంగా తీసుకొస్తున్నారనమాట. అదే విధంగా క్యాన్సర్ ఇప్పుడు ఆహ్, ఇంతకుముందు క్యాన్సర్ అంటే
ఎల్డర్లీ పీపుల్లోనే వచ్చేది క్యాన్సర్. ఇప్పుడు అలా కాదు. 30s, 40, 50స్‌లో కూడా క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎర్లీగా క్యాన్సర్ వస్తా ఉందన్నమాట. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం స్క్రీనింగ్ టెస్టులు పెట్టడం. పిల్లలకి హెచ్‌పివి వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ. అది మనకు తెలీదు. అన్‌డయాగ్నోస్డ్ చాలా ఉంటాయి. దాన్ని ప్రివెన్షన్ చేయడానికి హెచ్‌పివి వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. ఏకైక రాష్ట్రం. అదేవిధంగా శానిటరీ ప్యాడ్స్ ఎంతమంది ఆలోచిస్తారు? పిల్లలని గైనకలాజికల్ డిజార్డర్స్ తగ్గించాలంటే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలి. అలా మనసు పెట్టి ఆలోచించి వైద్య రంగంలో ఇటువంటి ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఆహ్, ఈ నీతి ఆయోగ్ కానీ, సెంటర్ అవార్డ్స్ గానీ, మనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్‌కి హెల్త్ కేర్‌లో. డిజిటలైజేషన్. హెల్త్ కేర్ అండ్ డిజిటలైజేషన్. యెస్. ఇప్పుడు మనం కోవిడ్ టైంలోనే చూసాము. ఇండియాలో ఎక్కడ చేయలేదు. ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ రెఫరల్ అనేది ఎక్కడ చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే చేశారన్నమాట. అది ఎలా చేయగలిగారు? ఐడియాస్ ఉండాలి. ఆ ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయాలన్న డిజైర్ ఉండాలి, మనసుండాలి. సో, ఐడియాస్‌తో పాటు మనసున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా గర్వపడుతున్నాను. మా ముఖ్యమంత్రి గారు ఇటువంటి కొత్త ఐడియాస్‌తో వస్తున్నారు. రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకొక క్విక్ ఇన్ఫర్మేషన్ సింహ గారు. ఇప్పుడు గుండెపోట్లు ఇంతకుముందు ఎక్కువగా 60, 70, 80 ఏళ్ల వాళ్ళకి వస్తూ ఉండేటివి. ఇప్పుడు ముందు కోవిడ్ తర్వాత కూడా చాలా యంగ్ పీపుల్ హార్ట్ అటాక్‌తో చనిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం బాగా ఎక్కువ చూస్తున్నాం. వాటిని చాలా తగ్గించాలి అని 40,000 రూపాయల విలువ చేసే థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్‌ని ఎస్టీ ఎలివేషన్ ఎంఐ వచ్చిన పేషెంట్‌కి గోల్డెన్ అవర్‌లో ఈ థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ ఇవ్వాలి. అది 40,000 రూపాయలు అవుతుంది. ఖర్చుకు వెనుకాడకుండా నేను మన ఆంధ్రప్రదేశ్‌లో గుండెపోటుతో ఎవరు సడన్‌గా చనిపోకూడదు అన్న ఏకైక లక్ష్యంతో ఈ స్టెమీ ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి గారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా గర్వపడుతున్నాం మేము. 40,000 రూపీస్ అంటే ఒక సామాన్యులకు అది సాధ్యమయ్యే పని కాదు కదా. అవును. సో, మెయిన్‌గా అది సింహ ఇప్పుడు ఏ నాయకుడికైనా ఐడియాస్ ఉండాలి. ఆ ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న డిజైర్ అంటూ ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏ గవర్నమెంట్ అవని, ఏదవని ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆకలి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఏ నేషన్ అవని గ్రో అవటానికి. సో వాటి మీద ప్రధానంగా అందులో మీరు చెప్పిన హెల్త్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి మన పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని. సో అది ఎంత ఇంపార్టెంట్ అనేది గవర్నమెంట్ గుర్తించి సీఎం గారు గుర్తించి ఆ విధంగా అవసరమైన చర్యలన్నీ చేపడుతూ అందులో మీలాంటి వారు కూడా పాల్పంచుకొని ఇటువంటి సర్వీసెస్ ని అందించడం ఎంతో గర్వకారణం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ రంగానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ రంగం అనేది కూడా చాలా కీలకం. సో మనకి సొసైటీలో ఒక రైతు వ్యవసాయం చేసినట్లే మన సొసైటీలో ఎడ్యుకేషన్ కూడా ఆ విధంగా గ్రో అయినప్పుడే దాని నుంచి ఫలాలు మనం ఆశించే పరిస్థితి, అభివృద్ధి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రంగంలో ఎడ్యుకేషన్ రంగంలో అనేక మార్పులు ఉన్నాయి. సో ప్రధానంగా ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని ఎంతో మంది ఎన్ఆర్ఐస్ ఈ రోజు అమెరికాలో వచ్చి ఎన్నో రకాల ఉన్నత స్థాయిలో ఉన్నారు అని అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా. సో దీనికి ఏ రకంగా గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాల్ని ఒక ఎన్ఆర్ఐగా మీరు చూస్తున్నారు? ఏ విధంగా ఆశిస్తున్నారు? ఇప్పుడు మన హైయర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కాలేజెస్ గానీ, మెడికల్ కాలేజెస్‌లో గానీ స్కిల్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ కాంపిటీషన్‌కు తట్టుకొని ఇంటర్వ్యూస్‌లో గానీ, మంచి కంపెనీస్‌లో ఉద్యోగం రావాలంటే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ముఖ్యమంత్రి గారు మన దేశంలో ఎక్కడ ఇటువంటి ఐడియా రాలేదు. మెంటర్‌షిప్, ఇంటర్న్‌షిప్ అనేది. ప్రతి హై స్కూల్ స్టూడెంట్‌కి గానీ, ఇంటర్మీడియేట్, డిగ్రీ కాలేజ్ వాళ్ళకి మెంటర్‌షిప్ అనేది, ఇంటర్న్‌షిప్ అనే అవకాశాలు, స్కిల్ డెవలప్‌మెంట్ అనే అవకాశాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అది కూడా మన ముఖ్యమంత్రి గారిని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. మన చదువు డిగ్రీ ఉండడమే కాదు, డిగ్రీ ఉండడం ఎంత ఇంపార్టెంటో అదే విధంగా ఆ డిగ్రీతో పాటు మన కాలానుగుణంగా ఎటువంటి కాంపిటీషన్‌కి మనం ప్రిపేర్ కావాలి, ఆ కాంపిటీషన్‌కు ఎటువంటి
స్కిల్స్ ఉండాలి అని ముందుగానే గుర్తించి మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఆ స్కిల్స్ని అందేటట్టుగా చేస్తున్న ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. సో నెక్స్ట్ ఇప్పటి రాజకీయాలకు వస్తే ఒకవైపు డెవలప్మెంట్ అనేది ఇది ఎడ్యుకేషన్ ఈ రకంగా ముందుకు పోతూ ఉంటే, సో రాజకీయ పరంగా ఒకవైపు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇటువైపు సిద్ధం మేమంతా సిద్ధం అనే ఈ స్లోగన్ వినిపిస్తా ఉన్నారు. అటు అక్కడ గవర్నమెంట్ కూడా సీఎం గారు కూడా వై నాట్ 175 అనే దూకుడుగా ముందుకు కొనసాగుతున్నారు. ఈ విషయంలో మీరు ఎన్ఆర్ఐగా ఏ విధంగా చూస్తున్నారు? మేము ఎన్ఆర్ఐగా మేము ఇక్కడ ఉన్నా కూడా మేము సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ చాలా మంది మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఏరియాల్లో స్కూల్స్కి వెళ్ళడం కానీ, ఒక 1 డే వాలంటరీ వర్క్ చేయడం కానీ, స్కూల్స్ కానీ హాస్పిటల్స్లో అట్లా చూడడం కానీ జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడడం అంటే ముఖ్యంగా మేము ఒక ఎన్ఆర్ఐగా మా దృక్పథం ఎలా ఉంటుందంటే, క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయంలో. ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మేము ఇది చేస్తాము, అది చేస్తాము అని వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. అధికారం రాగానే ఆ ఇచ్చిన వాగ్దానాలని, ఇచ్చిన మేనిఫెస్టోల్ని పక్కన పెట్టేసి మన వాళ్ళకి ఏమి చేయాలి అన్న డబ్బు ఉన్నవాడికే వచ్చేటట్టుగా చేస్తున్నారు కానీ, ఆకలిగా ఉన్నవాడిని అన్నం ఎలా పెట్టాలి, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని పైకి ఎలా తీసుకురావాలి అని ఆలోచించకుండా చాలా మంచి విషయం లేవనెత్తారు వాసుదేవ్ రెడ్డి గారు. ప్రధానంగా చూస్తే ట్రస్ట్ బేసిస్ అంటే క్రెడిబిలిటీ, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ నాయకుడికి కానీ ఏ పార్టీకి కానీ. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు అమలు చేసిన పథకాలే కానీ, అటువైపు 99% ఆఫ్ ద మనకి మేనిఫెస్టోని అమలు పరచడం అది చూసాం. సో అదే విధంగా రీసెంట్ గా కూడా మేనిఫెస్టో రిలీజ్ కావడం జరిగింది. సో దీని మీద ఏ విధంగా మీరు స్పందిస్తున్నారు? తప్పకుండా. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన జగనన్న 2019లో మేనిఫెస్టో నవరత్నాలు అన్న ప్రోగ్రాంతో ముందుకొచ్చారు. అది 99.9% ఇంప్లిమెంట్ చేశారు. ఈ కాలక్రమేణంలో ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక సోమాలియా కింద మార్చేస్తున్నారు అన్నారు. అదే ప్రతిపక్షం ఇప్పుడు ఏమంటా ఉంది, నవరత్నాలు ఏంటి, నవరత్నాల కన్నా ఇంకా ఎక్కువ మేము చేస్తాము, ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ అమ్మఒడి ఇస్తాము, ఉచిత బస్సు ఇస్తాము, ఉచిత సిలిండర్లు ఇస్తాము, ఇలా ఉచితంగా ఇస్తాము అని పోతూ ఉన్నారు అన్నమాట. అలా ఇస్తూ పోతూ ఉంటే ఇప్పుడు శ్రీలంక కాదా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్ కాదా, ఇప్పుడు సోమాలియా కాదా? కాబట్టి అటువంటి బూటకపు హామీలకు లోబడరు మన తెలుగు వాళ్ళు. చాలా తెలివైన వాళ్ళు. ఇటువంటి బూటకు హామీలు విని ఓటేసే అంత మూర్ఖులు కాదు మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే 14 సంవత్సరాలుగా ఏమి చేశావు అన్న ట్రాక్ రికార్డు మీదనే చూస్తారు. చెప్పడము, మోసం చేయడం, చెప్పడము, అమలు చేయకపోవడం, మోసం చేయడం ఒక పక్క ఉంటే, ఇంకొక వైపు నేను చెప్పింది చెప్పని దాన్ని కూడా చేసి చూపించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పకుండా మన తెలుగు వాళ్ళు చెప్పిన ముఖ్యమంత్రి, చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైపే ఉంటారని ఒక ఎన్ఆర్ఐ తెలుగు వాడిగా నా అభిప్రాయం. రాజకీయాలలో కూడా విలువలు తగ్గిపోతున్నాయి అన్న క్రమంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చి, లేదు విలువలు నేను తీసుకెళ్తాను, మీ విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా నా ప్రోగ్రామ్స్ ఉంటాయి, నా ఐడియాస్ ఉంటాయి అని చేసి చూపిస్తున్న మన ముఖ్యమంత్రి గారు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఇది చాలా క్రూషియల్ టైం సింహ గారు, ఈ ఎలక్షన్స్. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అదే విధంగా డబుల్ సెంచరీ, వై నాట్ 175, వై నాట్ 25 అని తప్పకుండా మేము అచీవ్ చేస్తాము. చేసి కేంద్రంలో కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు మన ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆయనకున్న ఐడియాస్తో, ఆయనకున్న నాలెడ్జ్తో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాడని మాకు ప్రగాఢ విశ్వాసం సింహ గారు. అండి, ఇక పోతే ప్రతిపక్షాలు అంటున్న విధంగా అసలు అభివృద్ధి అనేది పదే పదేగా మాట్లాడటం మనం వింటా ఉన్నాం.
సో అసలు ఈ మ్మ్. అభివృద్ధికి ఉన్న కొలమానం ఏంటి? మీరు అసలు డెఫినిషన్ ఏంటి? మీరు చెప్పండి. ఒక ఎన్ఆర్ఐ ఒక అమెరికాలో ఉన్నారు. సో మీకు డెవలప్‌మెంట్ ఏంటి? ప్రపంచ డెవలప్‌మెంట్ మీద కూడా మీకు పూర్తి స్థాయి అవగాహన ఉండే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. సో దీని మీద. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే మనం ఎలా చూస్తుంటే బిలో పావర్టీ లైన్, అబవ్ పావర్టీ లైన్ అని చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ఉన్న సిస్టమ్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, విలేజ్ వాలంటీర్ సిస్టమ్, అదే విలేజ్ సెక్రటేరియట్ ఇవి తీసుకుంటే, ఇంతకు ముందు విలేజ్ లో ఎవరికైనా బర్త్ సర్టిఫికెట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు, ఎవరైనా చనిపోతే వాళ్ళకి డెత్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, ఇవన్నీ రావాలంటే నెలల తరబడి వెయిట్ చేసేవాళ్ళు. అది ఏమీ లేదు. ఇప్పుడు విలేజ్ సెక్రటేరియట్ ను తీసుకొచ్చి అన్ని విధాల సర్టిఫికేట్స్ 72 hours లోనే వచ్చే విధంగా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. డెఫినెట్ గా అది మనం అభివృద్ధిలో ఒక కొలమానంగా తీసుకోవచ్చు. అదే విధంగా వాలంటీర్ సిస్టమ్ తీసుకుంటాం. ఇంతకు ముందు వృద్ధులు పెన్షన్ తీసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎండకు వానకు తడుస్తూ చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటిది కాకుండా ఈ రోజు 5 గంటలకే, ఆదివారం కాదు, హాలిడే కాదు, ఏ రోజు అయినా 5 గంటలకే తలుపు కొట్టి మీ డబ్బు తీసుకోండి, 3,000 రూపాయలు పెన్షన్ తీసుకోండి అనేది తప్పకుండా అభివృద్ధిలో ఒక భాగమే అని నేను భావిస్తాను. అదే విధంగా అదే విధంగా ప్రతి విలేజ్ లో, ఇంతకు ముందు మా విలేజ్కి వెళ్తే ఇవి ఉండేది కాదు. ఏది డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, విలేజ్ సెక్రటేరియట్, ఇంకొంచెం వెళ్తే ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇవన్నీ ఉండేటివి కాదు. ఇప్పుడు ఉంటున్నాయి. డెఫినెట్ గా ఇది డెవలప్మెంట్. అదే విధంగా శ్రీ సిటీలో ఇంతకు ముందు ఇప్పుడు 200 కంపెనీలు ఉన్నాయి అక్కడ. జపాన్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో వాడే ఎయిర్ కండిషన్ లో 50% ఎయిర్ కండిషన్స్ మన ఆంధ్రప్రదేశ్ లోనే తయారవుతున్నాయి. ఇంకొక 5 years లో తప్పకుండా అది 80% వరకు తయారవుతాయి. అదే డెవలప్మెంట్. ఇప్పుడు చూసామంటే సింహ గారు, మనం కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది గమనించిన మన ముఖ్యమంత్రి గారు న్యాచురల్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారు, ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ చేస్తున్నారు, భోగాపురంలో ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు, వైజాగ్ లో ఆదాని డేటా సెంటర్ వస్తా ఉంది, 4 lane 6 lane రోడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ 5 ఏళ్లలో తప్పనిసరిగా కంప్లీట్ అయిపోతాయి. పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రం సహకారంతో కంప్లీట్ అవుతుంది. ఇంకా 5 ఏళ్లలో తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు కంటిన్యూ అవుతూ ఈ అభివృద్ధిని కంటిన్యూ తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. ఇవన్నీ డెవలప్మెంట్ భాగమే సింహ గారు. రైట్. సో చాలా చక్కగా చెప్పారు వాసుదేవ్ రెడ్డి గారు. సో ఓవరాల్ గా మీరు ఇటు ఎన్ఆర్ఐస్ తరఫున, అటు అదే విధంగా ఒక అడ్వైజరీగా పనిచేస్తూ ఎన్ఆర్ఐ కమిటీలో, సో ఈ ఎలక్షన్ ని ఏ విధంగా చూస్తున్నారు? అదే విధంగా ఇక్కడ ఎన్ఆర్ఐస్ కాబట్టి అటు ఇండియాలో ఉండే అనేక మంది అటు ప్రజలే గాని, అటు వైఎస్ఆర్ అభిమానులే గాని, వైఎస్ఆర్సీపీ ఫాలోవర్సే గాని, వీరి అందరికీ కూడా మీరు ఇస్తున్న మెసేజ్. నా సలహా ఏంటంటే, ఇప్పుడు ఎంతో మంది ఎన్ఆర్ఐ సోదరులను చూస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉంది రాజకీయ యువతకి. మేము రాజకీయాలకు వెళ్ళాలి, బాగా చదువుకొని బాగా ఐడియాస్ ఉండేవాళ్ళు తప్పకుండా రాజకీయాలకు వెళ్ళాలి. వెళుతున్నప్పుడు కొంతమంది చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, ప్రస్తుత రాజకీయాలు దిగజారుడు రాజకీయాలని. కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి సింహ గారు. వాళ్ళు ఏంటంటే యువతకి ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ హోప్స్ ఇచ్చి మీరు రండి, డబ్బులు అవసరం లేని రాజకీయాలు చేసే అవకాశం నేను కల్పిస్తాను అని చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటువంటి వాళ్ళు మాట్లాడి చాలా మంది, కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా వచ్చి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకున్నారు. అటువంటి ఫాల్స్ ప్రామిసెస్ కి, ఫాల్స్ హోప్స్ కి మీరు పడిపోకండి, జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తుని, మీ ఫ్యామిలీ భవిష్యత్తుని కాపాడుకోవాలి. అభివృద్ధిని ఎలాగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్న రాజకీయాల్ని బాగా గమనించండి అని నా ఎన్ఆర్ఐ మిత్రులకు నేను సలహా ఇవ్వడం. జరుగుతున్న రాజకీయాన్ని గమనించండి, అభివృద్ధిని గమనించండి. మీరు ఇండియాకి వెళ్ళి రాజకీయాలలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. కానీ మంచి ప్లాట్ఫామ్ని ఎన్నుకోవాలి.
ఏ రాజకీయ నాయకుడు ఎటువంటి వాడు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, నా కులం నాకు సపోర్ట్ చేయట్లేదు, నా కులం నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు. అందరూ నా వాళ్ళు, నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అంటూ ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు నినాదం ఇస్తూ ఎంతో మంది యువతని ప్రోత్సహిస్తున్నారు రాజకీయాలలోకి. సో అటువంటి మీరు అందరినీ చూడండి. ఏ రాజకీయ నాయకుడు, ఏ పొలిటికల్ పార్టీ మీకు అనుకూలం అవుతుందో ఆ పొలిటికల్ పార్టీతో క్లోజ్గా ఉంటూ మీ కార్యక్రమాలు చేస్తూ సమాజానికి కూడా మీరు అనుకున్న ప్లాన్లో మీరు సక్సెస్గా అయ్యేటట్టు ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. తెలుగు ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ ఎన్నికలు చాలా హిస్టారికల్ ఎలక్షన్స్. ఈ ఎన్నికలలో అభివృద్ధి, సంక్షేమం ముందుకు వెళ్ళాలి, మన జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాస్ని ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి అన్న అవకాశాన్ని ఇంకా కంటిన్యూ కావాలంటే ప్రతి ఒక్కరు ఫ్యాను గుర్తుకు 2 బటన్లు నొక్కండి. మీకోసం మన జగన్మోహన్ రెడ్డి గారు 140 సార్లు బటన్ నొక్కారు. మీరు 2 సార్లు బటన్ నొక్కి 175 ఎమ్మెల్యేలకి 175 వచ్చేటట్టు, అదేవిధంగా 25 ఎంపీలకి 25 ఎంపీ సీట్లు వచ్చేటట్టు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి, ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ రిక్వెస్ట్ చేసుకుంటూ జై జగన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు ఎన్ఆర్ఐలు మేము సిద్ధం అంటూ అనేక సభలు నిర్వహించడంతో పాటు అటు ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని ఆయన మాటలో తెలియపరచడం జరిగింది. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.